ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ ఈ పొలం ఇది వర్షాల్లో తుఫానుకి పడినటువంటి అధిక వర్షాల్లో మన తుఫాన్లో ఈనింది. ఈనికైనప్పుడు రకరకాల ఒక దుబ్బులో వెనులు 15 ఉన్నప్పుడు ఈనిక వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఈనిక దశ ముఖ్యంగా వర్షాలు ఒకేసారి జరిగినప్పుడు పడటం జరిగితే ఖచ్చితంగా దాంట్లో ఎక్కువ తాలు వచ్చేస్తుంది. తాలుతో పాటు గింజ బాగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి కూడా రంగు మారిపోతుంది. పొలం చూస్తే ఎలా ఉంటుందంటే చక్కగా చూడటానికి ఏమీ నష్టం లేదనిపిస్తుంది. కానీ లోతుగా తిరిగి చూస్తే అక్కడ తాలు గింజలు స్పష్టంగా కలుస్తుంది. ఇది ఏంటంటే ఇది ముందు నిన్న మొన్న తెలియదు, ఇంకొక 3-4 రోజులకి ఇది స్పష్టంగా బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలు గతంలో అనేక తుఫాన్లప్పుడు కూడా మనం రాష్ట్రంలో ఇది చూసాం. అలాగే ప్రపంచంలో కూడా తుఫాన్లు వీటితో ఫ్లవరింగ్తో కోయిన్సైడ్ అయినప్పుడు తాళ్ళు రావడం సర్వసాధారణం జరుగుతుంది. కానీ దీన్ని కూడా ఏంటంటే చాలా పంట ఎక్కువ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇది గత సంవత్సరాల్లో గోదావరి జిల్లాలో కూడా ఇలాగే జరిగినాయి. అక్కడ కూడా పంట నష్టం 50% మేరకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈనిన తర్వాత ఇది ఎప్పుడైతే సుంకు తొడిగే సమయంలో వర్షం వచ్చిందో తాలు ఎక్కువ వచ్చేస్తుంది. పొలం చూస్తేనే మాత్రం ఆకు స్పష్టంగా చక్కగా ఉంటుంది. వెన్నేమో చూస్తే అలా నిలబడి అంటే పూర్తిగా వంగదు, నిలబడి ఉంది అంటే దాని అర్థం దాంట్లో తాలు ఎక్కువ ఉన్నట్టు. ఇందులో మీరు చూస్తే సగానికి సగం వెనులు నిలబడి ఉంది. కాబట్టి ఇది నష్టం ఎక్కువ జరుగుద్ది. ఈ తాలుతో పాటుగా ఎప్పుడైతే ఆ డిప్పలు ఈనికైనప్పుడు అవి పాలు పోసుకునే సమయంలో వర్షం వచ్చిందో అప్పుడు మనకి ముఖ్యంగా శిలీంధ్ర బీజకాలు లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే వర్షాలు అధికంగా పడినప్పుడు తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకి మానుగాయ పండు చాలా ఎక్కువ వస్తుంది. ఇదిగో మీరు చూసినట్టయితే ఈ పొలంలోనే మానుగాయ పండు మొదలైంది. సో రానున్న రోజుల్లో మానుగాయ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఉన్న పంటను కూడా సంరక్షించుకోవాలంటే తప్పనిసరిగా మనం టిల్ట్ లాంటి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మానుగాయ పెరగడంతో పాటు మనకి గింజ కూడా మచ్చ మారిపోతుంది. కాబట్టి అటు ఆ రెండుని సంరక్షించుకోవాలంటే మనం తప్పనిసరిగా టిల్ట్ స్ప్రే చేసుకోండి. ఏదేమైనప్పటికీ ఈ పంట మీదంటే నిలబడి ఉందని సంతోషపడుతున్నప్పటికీ రైతాంగం ఇప్పుడు తెలుస్తుంది రైతాంగానికి, మాకు కూడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలా. దీని ప్రభావం దిగుబడి మీద చాలా స్పష్టంగా 33% మించి ఉన్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది.